హాయ్ నమస్తే, నా పేరు వెంకటరమణ. వెల్కమ్ టు ప్రజాస్పందన. ప్రస్తుతం మనం వైఎస్ఆర్ జిల్లా పొద్దుటూరు నియోజకవర్గంలో ఉన్నాము. ఈసారి జరగబోయే అసెంబ్లీ ఎలక్షన్లో ప్రజలు ఏ పార్టీకి పట్టం కడతారో వారి మాటల్లో అడిగి తెలుసుకుందాం. ఈసారి ఏపీలో ముఖ్యమంత్రి ఎవరైతే బాగుంటది? చంద్రబాబు నాయుడు. చంద్రబాబు గారు. ఎందుకని సార్? ఇంట్లో తిట్టించుకున్న వాళ్ళకి బాధ తెలుస్తుంది. అవునండి. ఇంట్లో తిట్టించుకున్న వాళ్ళకి బాధ తెలుస్తుంది. ఓకే. అంటే జాబ్ కోసం వెయిట్ చేసి ఇంకా వదులుతారని వెయిట్ చేసినప్పుడు ఇంకా వదలకపోయేసరికి ఏమంటారు, సీఎం మీద నమ్మకం పెట్టుకొని మేము అట్లే ఉన్నాం. ఆయన వదలకపోయేసరికి ఆ 3 years నేను కోల్పోయింది ఆయన నాకు మళ్ళీ తెచ్చిలేడు కదా. అవును. సో నెక్స్ట్ అన్నా కనీసం ఇప్పుడు నేనేం చేయలేను, ఆ 5 years నాకు వెనక్కి రావు కదా. అవును. సో ఇలాంటి సీఎం ఈసారి ఏపీలో ముఖ్యమంత్రి ఎవరైతే బాగుంటది? ఎవరైనా బాగుంటారు. ఎవరైనా బాగుంటది అంటారా? ఈ 5 years జగన్ గారి పరిపాలన ఎలా ఉందంటారు? జగన్ పరిపాలన కన్నా ఏం చెప్తాం అబ్బా. ఈసారి పొద్దుటూరులో ఎలా ఉంటుంది అంటారు? పొద్దుటూరులో పెద్ద ఆయన వస్తాడు. సార్, ఏపీలో ముఖ్యమంత్రి ఎవరైతే బాగుంటది? చెప్పండి, ఎవరు వస్తే బాగుంటది? చంద్రబాబు నాయుడు బాగుంది. చంద్రబాబు గారు. ఎందుకని సార్? అంత అభివృద్ధి బాగా చేసిన కాబట్టి మందు బాబులం ముందు ఓకే. తాగడం ఏడంటే ఆడ. మరి ఈసారి ఎక్కడ ఉంటది? ఇక్కడ పొద్దుటూరులో వదలాలి. పెద్దరెడ్డి గారు. మాట్లాడు. చెప్పండి, ఎవరు వస్తే బాగుంటది సారి? పొద్దుటూరు పెద్ద ఆయన వచ్చే బాగుంటది. పెద్ద ఆయన. ఎందుకని? ముందు చంద్రబాబు వచ్చే బాగుంటది. ఓకే. పరిపాలన బాగుండాలా. ఏదైనా కానీ ఒక పిల్లల భవిష్యత్తు బాగుపడాలంటే చంద్రబాబు రావాలా. ఓకే. అది బాగుందా? మరి ఎవరు వస్తారంటారు ఈసారి? ఇక్కడ వరదరాజు గారు వస్తారా, లేకపోతే రాజమౌళి గారు వస్తారా? రాజమౌళి గారు వస్తారు. రాజమౌళి గారు వస్తారు. ఈజీ గెలుస్తారా, టఫ్ ఉండదా? ఈజీగానే తెలుస్తుంది. ఈజీగానే గెలుస్తుంది సార్. రాజమౌళి. ఓకే, థ్యాంక్ యూ. ఎందుకని సార్? ఇప్పుడు అభివృద్ధి లేదు, ఏం లేదు. రిజిస్టర్ ఆఫీస్ కూడా రిజిస్టర్ డాక్యుమెంట్ ఇవ్వమంటున్నారు, జిరాక్స్ డాక్యుమెంట్ ఇచ్చామంటున్నారు. మాకు కూడా సచివాలయాలు తీసేసి మేము రైటర్ వృత్తి చేస్తాం అన్నమాట. కాబట్టి మేము చంద్రబాబు నాయుడు వచ్చే బాగుంటుంది. ఓకే. మరి ఇక్కడ ఎలా ఉంటుంది సార్? ఇక్కడ పెద్ద ఆయన గెలుస్తారు, వరదరెడ్డి గారు గెలుస్తారు. చెప్పండి సార్. అభివృద్ధి వరకు బాగానే చేసినారు, కానీ ఇప్పుడు ఈ లేటెస్ట్ గా ఆయన తీసుకున్న ఈ నిర్ణయం వల్ల చాలా మైనస్ పాయింట్ వైఎస్ఆర్సీపీ పార్టీకి అయితే. డాక్యుమెంట్స్ ఒరిజినల్ డాక్యుమెంట్స్ రావు అని చెప్తున్నారు కదా. అది ఆ ల్యాండ్ టైటిల్ యాక్ట్ అనేదో ఏర్పాటు చేశారు. దానివల్ల ప్రజలు ఎన్ని లక్షలు పోసి కొన్న ఆస్తులకు వాళ్ళకు భద్రత లేకోకుండా, ఆస్తి పేపర్స్ లేకోకుండా పోతే, ఒరిజినల్స్ లేకపోతే సాటిస్ఫైడ్ ఉండదు కదా ఎవరికైనా. సో అది చాలా మైనస్ అయిపోయింది. కాబట్టి వాళ్ళ ఓటమికి అది దారి తీయొచ్చని మేము అనుకుంటున్నాం. ఎందుకు ఒరిజినల్ ఆయన దగ్గర పెట్టుకుంటా ఉన్నారు? ఆయన అది ఆయనే చెప్పాలి, అది ఆయనే తెలియజేయాలి. ఆయనకి ఎందుకు ఆ నిర్ణయం ఈ టైంలో ఇట్లా తీసుకోవాలనిపించిందో కూడా అది ఆయనే చెప్పాలి, మనకు తెలియదు. ఈసారి పొద్దుటూరులో ఎలా ఉంటుంది అన్నారు? అదే అందుకే అది కొద్దిగా మైనస్ కావచ్చేమో అని అనుకుంటున్నాం. థ్యాంక్ యూ సార్. రైట్. ఏపీలో ముఖ్యమంత్రి ఎవరైతే బాగుంటది? సీఎం జగన్మోహన్ రెడ్డి గారు. ఎందుకని సార్? పథకాలు బాగా చేశాను కదా, పేదలకు పింఛన్లకు కానీ తిండి కాడికి ఇచ్చాను వాళ్ళకి అందరికి. మరి ఇక్కడ ఎలా ఉంటుంది పొద్దుటూరులో సారి? పొద్దుటూరులో రాచమల్ల ప్రసాద్ బాగానే ఉంది. పెద్ద ఆయన పొట్టి బాగుంది. అయినా కానీ రాచమల్ల ప్రసాద్ బాగా పేదలకు బాగా సహాయాలకు బాగా అనుకుంటారు. ఓకే సార్, మీరు చెప్పండి. చెప్పండి సార్, ఎవరు వస్తే బాగుంటుంది సార్? జగన్ అయితే రాకూడదు. జగన్ అయితే రాకూడదా? ఎందుకని? వేస్ట్ అంటారా? ఇక్కడ ఎలా ఉంటది? అక్కడ 150 లెక్కించానే సరిపోతుందా? అదే నా పథకాలంటే. ఓకే. పథకాలంటే అవేనా? దీర్ఘకాలికంగా సమస్యలు తెచ్చేది కావాలా? ఈ రోజు నేను 5,000 రూపాయలు లెక్కిస్తా, 10,000 లెక్కిస్తా, 5,000 లెక్కిస్తా, మీ సమస్యలు తీసుకోండి, మాకు ఓటేయండి, మేము అభివృద్ధి చేసినామంటే ఏం చేసినారు? అభివృద్ధి ఒక ఉద్యోగం రప్పించారా? సచివాలయాలు తప్ప ఏం చేసినారు? అందరికీ నాశనం చేసిన, అన్ని నాశనం చేసిన. ఉన్నట్టని బీజేపీని నమ్ముకొని ఉన్నట్టని అమ్ముకొని అనుకున్నారు. అన్ని సంపాదించి పంచాలా? సంపాదన లేకుండా ఒక ప్రజల సంబంధం ఉండేదంతా అప్పులు చేసే పరిస్థితి ఎంతవరకు కరెక్ట్? చెప్పండి. పొద్దుటూరులో ఎలా ఉండదు సార్? పొద్దుల్లో 2 బాగానే ఉన్నాయి, కాకపోతే ఇక్కడ వరదారెడ్డికి ఎక్కువ ఆధిక్యత ఉంది. ఓకే, థ్యాంక్ యూ అండి. ఇమాం హుసేన్ అండి. చెప్పండి సార్, ఎవరు వస్తే బాగుంటది? చంద్రబాబు వస్తే బాగుంటది. ఎందుకని సార్? అభివృద్ధి బాగుంటది. ఓకే. అభివృద్ధి చేస్తాడు,
అన్నిటికీ మేలు. ఇది అభివృద్ధి లేని ఇది ఉంది కాబట్టి ఏం లే పెన్షన్ వీళ్ళకు పెన్షన్ కొంతమందికి ఇవ్వడం లే, కొంతమందికి ఇస్తాడు. వాహన మిత్ర అనేది వాళ్ళకి ఇస్తాడు కాబట్టి వాహన మిత్రకి ఇవ్వాల్సిన పనిలే, ఎవరు అడగలే. ఆటో వాళ్ళకి వీళ్ళకి ఇస్తాడు కానీ మా మీద తోసారు. కరెంటు బిల్లులు ఎక్కువ రేటు ఉన్నాయి, డీజిల్ పెరిగిపోయాయి, అన్ని పెరిగిపోయాయి. అభివృద్ధి అయితే లేదు. పొద్దుటూరులో ఎలా ఉంటుందన్నారు? పొద్దుటూరులో కూడా టీడీపీ రావాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ అండి. చెప్పండి, ఎవరు మాట్లాడతారు? చెప్పండి సార్, మీ పేరు? నా పేరు రాజేష్ అండి. సార్ ఏపీలో ముఖ్యమంత్రి ఎవరైతే బాగుంటుంది? జగన్ సారే రావాలండి. జగన్ సార్ గారు. ఎందుకని సార్? సార్ కరోనాలో ఇంతవరకు ఎవరే గాని ఎవరన్నా పట్టించుకున్నారా? చంద్రబాబు నాయుడు పోయి హైదరాబాద్ లో కూర్చుండే, పవన్ కళ్యాణ్ పోయి హైదరాబాద్ లో కూర్చుండే. జగన్ సార్ ప్రభుత్వం అంతా ఉద్యోగస్తులను వాళ్ళను వీళ్ళను డాక్టర్లను ఎంత ప్రెజర్ చేసి అంతా చేశాడు. ఎవరన్నా గాని ప్రజలు ఉన్నారు కదా, ఉన్నారు బాగుండారా సచ్చారా పట్టారా అనేది కూడా లేకుండా పోయిండే చంద్రబాబు నాయుడు. ఇప్పుడు వచ్చి ఓట్లు ఎవరు పెడతారు? నేను ఇది చేస్తా అది చేస్తా అంటాడు. ఏం చేశాడు? బొచ్చు చేసినాడు వాడు. బొచ్చు ఏం చేశాడు చెప్పండి. దానికైనా ఎవరైనా అడిగినా గానీ ఇదే. అంటే పథకాలు బాగున్నాయి కానీ అభివృద్ధి లేదు. అభివృద్ధి లేదని ఎవరన్నారు? అభివృద్ధి లేదని ఎవరన్నారు చెప్పండి. ఏముంది మీరు చెప్పండి. అభివృద్ధి లేదని అన్నారు కదా. అభివృద్ధి లేకుండా ప్రొద్దుటూరు ఏ పొద్దున్న గాని ఈ విధంగా ఏ పొద్దున్న గాని రాచమల్లు చేశాడు. మళ్ళా ఏ పొద్దు లేదు. ఈ రోడ్లు గాని వెడల్పు గాని రాచమల్లు చేశాడు. అంటే ఈ రోడ్లు గాని విలేజ్ కి వెళ్ళి రోడ్లు బాగాలేదు అంటున్నారు. విలేజ్ కి వెళ్ళి రోడ్లు బాగాలేవున్నాయి. 2 ఏళ్ళు కరోనా వచ్చింది. 2 ఏళ్ళు కరోనా వస్తే ఏమొస్తుంది? ఆర్థిక ఇబ్బంది. అదెల్లా రావాలి కదా. మరి ఈసారి ఇక్కడ ఎలా ఉంటుంది పొద్దుటూరులో? రాజమల్లి శివప్రసాద్ వస్తాడు. ఈజీ గెలుస్తారా? టఫ్ ఉండదా? టఫ్ గా ఉంటది, వస్తాడు ఆయన. ఓకే, థ్యాంక్ యూ అండి. మేము లేపాక్షి టీం చూస్తున్నామండి. ఈసారి ఏపీలో ముఖ్యమంత్రి ఎవరు వస్తే బాగుంటది? ఎవరన్నా ఇప్పుడు వచ్చిన ముఖ్యమంత్రి 70,000 లెక్క తెంగి దొడ్డి ఇంటి ఇచ్చినాడు. చెప్పట్టుకోదానికి ఆత్రం కట్టించుకొని మీరు అడిపోతాను మళ్ళీ ఇచ్చినాడు. ఏం మేలు చేయలే మాకు. నాకైతే ముడబాబులు పింఛన్ కూడా తీసేసినాడు. ఆ మేలు చేసినాడు, పింఛన్ తీసేసి. ఈసారి పొద్దుటూరులో ఎవరు వస్తారంటారు? ఎవరన్నా రాని కొడుకులు ఎవరన్నా రాని. చెప్పండి సార్, ఎవరు వస్తే బాగుంటుంది అంటారు? వస్తే కొత్త సీఎం అయితేనే మేలు అనిపిస్తుంది. ఎందుకంటారు? అంటే ప్రాబ్లమ్స్ ఇప్పుడు ఆయనకు పెన్షన్ కొన్ని ఎన్టీఆర్ కాలం నుంచి పెన్షన్ వస్తుంది దగ్గర అనవసరంగా తీసేసినారు. అది తప్పు కదా. కారు ఉందంటే కారు ఆయన జీవనాపది దాని మీద బతుకుతుంది. అది ఉందని చెప్పి తీసినారు. కొన్ని తప్పులు ఉన్నాయి. సరిదిద్దుకుంటే జగన్ పరిపాలన బాగానే ఉంది కానీ అవి సరిదిద్దుకోలేరు. తాగుడు బోతులకి అయితే ఇంకా అద్దుమానం, అది బానిస అని దాని గురించి సగం పోతా ఓట్లేదు. దాన్ని ఇంకా చెప్పాల్సిన అవసరం. పొద్దుటూరులో ఎలా ఉంటది అంటారు? పోటీ అయితే బాగా హోరాహోరీగా ఉంది. కనపస్తుంది. పోటీ 2 పక్కల ఉంది. ఎవరు అనేది చెప్పలేము. థ్యాంక్ యూ. ఏపీలో ముఖ్యమంత్రి ఎవరైతే బాగుంటది? జగన్ సార్ అయితే బాగుంటాయి. జగన్ సార్. ఎందుకని? అన్ని బాగా మంచి పనులు చేస్తున్నారు కదా. ఓకే, మరి ఇక్కడ ఎలా ఉంటుంది పొద్దుటూరులో? పొద్దుటూరులో జగన్ సార్ వస్తారు. జగన్ సార్ వస్తారు. ఓకే, థ్యాంక్ యూ అండి. చెప్పండి సార్, ఏపీలో ముఖ్యమంత్రి ఎవరైతే బాగుంటది? వైసీపీ. మరి ఈసారి పొద్దుటూరులో ఎలా ఉంటుంది? ఈజీ గెలుస్తారా? టఫ్ అని ఉంటుందా? ఈజీగా గెలుస్తారు. రాజమౌళి గారు. ఓకే, థ్యాంక్ యూ అండి. బాగుంటది మరి ఇక్కడ ఎలా ఉంది పొద్దుటూరులో ఈసారి? కొటాపొడి గట్టిగా ఉందంటారా? ఎందుకని అంటారు? ఎందుకని? క్యాండిడేట్ లో మంచి క్యాండిడేట్ ఇద్దరు బాగా గట్టిగా ఉన్నారు. ఓకే, సాక్షి టీవీ నుంచి చూస్తున్నాము. ఈసారి ఏపీలో ముఖ్యమంత్రి ఎవరైతే బాగుంటది? జగన్ అయితే బాగుంటారు. జగన్ గారు అయితే బాగుంటది. ఎందుకని సార్? మరి ఇక్కడ ఎలా ఉంది పొద్దుటూరులో? ఇష్టం వాళ్ళది. రాచమల్లునా లేకపోతే వరదరాజులు గారా? రాచమల్లి గారు. ఈజీ గెలుస్తారా? టఫ్ ఫైట్ ఉండదు అంటారా? ఎట్లుంటుందో ప్రజలు ఓటు ఎట్టేస్తారు. థ్యాంక్ యూ. సార్ ఏపీలో ముఖ్యమంత్రి ఎవరైతే బాగుంటది? టీడీపీ. ఎందుకంటారు? ఎందుకంటే ఇప్పుడు వైసీపీ వాళ్ళు వచ్చేసి ఏవి కూడా సక్రమంగా చేయలేదు. చంద్రబాబు నాయుడు వస్తే బాగుంటుంది అనుకుంటున్నాం. చంద్రబాబు. ఓకే, మరి ఇక్కడ ఎలా ఉందండి పొద్దుటూరులో?
ఒకటి మామూలు అండి ఏంది వరదారెడ్డి గారా రాచమల్లి గారా? రావచ్చండి, వదరాలు రావచ్చు. వరదరాజులు గారు రావచ్చు. థ్యాంక్ యూ. ఎవరైతే బాగుంటది? చంద్రబాబు. చంద్రబాబు గారు. ఎందుకని? మంచిగా ఉంటాడు, మంచి చేస్తాడు. మంచి చేస్తాడా? మంచి మంది ఇస్తాడా? మందు తగ్గించాడు, అన్ని మేలు ఉంటాయి. అన్ని మేలు ఉంటాయి. ఓకే. మరి పొద్దుటూరులో పెద్ద పెద్ద ఓకే. ఏం పేరు మీ పేరు? నాగభూషణం. చెప్పండి సార్, ఏపీలో ముఖ్యమంత్రి ఎవరైతే బాగుంటది? జగన్మోహన్ రెడ్డి అయితే బాగుంటుంది. జగన్మోహన్ రెడ్డి గారు. ఎందుకని? మాకు భూములకు డబ్బులు వేసినాడు, రైతు భరోసా డబ్బులు. మా భార్యకు పెన్షన్ డబ్బులు వేసినాడు 18,000 లెక్క. నాకు బండికి వ్యాపారానికి డబ్బులు ఇస్తున్నారు. మరి ఇక్కడ ఎలా ఉంది సార్ పొద్దుటూరులో? పర్లే, బాగానే ఉంది. వస్తారా ఈయన రాచమల్లి గారు? పేరు? నా పేరు చాన్బాష. చెప్పండి, ఈసారి ఏపీలో ముఖ్యమంత్రి ఎవరైతే బాగుంటుంది? జగన్మోహన్ రెడ్డి అయితే బాగుంది. జగన్మోహన్ రెడ్డి గారు. ఎందుకని సార్? అంటే సంక్షేమ పథకాలు బాగానే ఇస్తాడు కదా అందరికి. ఇంకా ఇటువంటి ముఖ్యమంత్రి ఇంకా మనకు దొరకరు. ఇక్కడ ఎలా ఉందండి ఈసారి పొద్దుటూరులో? పొద్దుటూరులో మన ఎమ్మెల్యే శివచంద్ర రెడ్డి గ్యారంటీగా ఎమ్మెల్యే అవుతాడు. మళ్ళా మెజార్టీ వచ్చేసి 35 నుంచి 40,000 మెజార్టీ వస్తారు. ఓకే, థ్యాంక్ యూ అండి. ఈసారి ఏపీలో ముఖ్యమంత్రి ఎవరైతే బాగుంటుంది? జగన్మోహన్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డి గారు. ఎందుకని సార్? అన్ని బాగా చేస్తున్నాడు కాబట్టి. ఓకే. ఇక్కడ ఎలా ఉందండి పొద్దుటూరులో? మాది పొద్దుటూరు కాదండి, మైదుకూరు. మాది మైదుకూరు. ఓకే. మైదుకూరు ఈసారి ఎవరు వస్తారు? రఘురామరెడ్డి గారు గెలుస్తారు. అంటే ఈజీ గెలుస్తారా లేకపోతే ఈసారి మామూలుగానే సుధాకర్ యాదవ్ గారు గట్టి పోటీ ఇస్తున్నారా? అదేం లేదు, మామూలుగానే ఉంది. మామూలుగా ఉంది. ఈ పేరు సార్? అంతే సార్. మైదుకూరా? ఎక్కడ మీది? కడప జిల్లానే. కడప జిల్లా. ఎక్కడ? చెప్పండి సార్, పొద్దుటూరులో ఎలా ఉంది? నాలెడ్జ్ లేదు సార్. నాలెడ్జ్ లేదు. ముఖ్యమంత్రి ఎవరు అవుతే బాగుంటది? ముఖ్యమంత్రి అంటే చంద్రబాబు అయితే బాగుంటుంది. చంద్రబాబు గారు అయితే బాగుంటుంది. ఇక్కడ వరదారెడ్డి గారికి ఇచ్చారు టీడీపీ నుంచి, ఆయనేమో రాచమల్లు గారు. ఎవరు వచ్చే అవకాశం ఉంది ఇక్కడ? వరదారెడ్డి సార్. వరదారెడ్డి గారు. ప్రసాద్ గారు. చెప్పండి సార్, ఏపీలో ముఖ్యమంత్రి ఎవరైతే బాగుంటది? ముఖ్యమంత్రి అయితే మేలేమో. ఈయన ఇచ్చిన పథకాలు కొద్దిగా ఉన్నాయి, బాగానే ఉన్నాయి. కాకపోతే విద్యా వైద్యం అనేది బాగా చేసినాడు. మిగతా అన్ని పథకాలన్నీ వేస్ట్ అనిపిస్తుంది నాకైతే. ఓకే. విద్యా వైద్యం ఆ 2 ఇస్తే సరిపోతుంది ప్రస్తుతానికి. మరి ఇక్కడ ఎలా ఉంది సార్ ఈసారి? ప్రస్తుతానికి టీడీపీ వస్తారని అంటున్నారు. థ్యాంక్ యూ. బాగుంటది. జగన్ అయితే బాగుంటుంది. జగన్ అయితే బాగుంటుంది. ఎందుకని సార్? పథకాలు అన్ని చేస్తున్నారు కదా. ఓకే. మరి సారి పొద్దుటూరులో ఎలా ఉంటుంది అంటారు? ఈజీ గెలుస్తా తప్పే ఉంటుంది అంటారు? ఈజీ గెలుస్తా. ఏపీలో ముఖ్యమంత్రి ఎవరైతే బాగుంటది? చెప్పండి. ఏం పేరు మీ పేరు? మహబూబ్ బాషా. చెప్పండి, సారి ముఖ్యమంత్రి ఎవరైతే బాగుంటది ఏపీకి? చెప్పలేము సార్. చెప్పలేమా? జగన్ గారి పరిపాలన చూసారు కదా 5 years, ఎలా ఉంది? పర్వాలేదు సార్. పర్వాలేదు. మరి పొద్దుటూరులో ఎలా ఉంది సారి? పోటీగా ఉంది. వరదారెడ్డి గారా రాచర్ల ఆయన పేరు? శివరెడ్డి గారు. చెప్పలేము సార్. చెప్పలేము. ఓకే. ఈసారి ఏపీలో ముఖ్యమంత్రి ఎవరైతే బాగుంటది? ఎవరు అంతు పట్టడం లేదు. అంతు పట్టడం లేదా? మీరు మాలాగా ఉన్నారా? అంతు పట్టడానికి ఏం కనపడడం అనేది విషయం అయితే తెలియడం లేదు. ఎవరు అనేది ఓటింగ్ అనేది ప్రజలు నిర్ణయించుకునేది కదా. ఏది మంచి ఏది చెడ్డ అనేది వాళ్ళకైతే కొద్దిగా. ఈ 5 year పరిపాలన చూసారు కదా మీరు, ఎలా అనిపించింది మీకు? కొద్దిగా ఇవన్నీ కొన్ని పథకాలు పెట్టి చాలా ఇబ్బందులకరంగా ఉంది. ఏదో ఇంటికి 4 పథకాలు ఉంటాయి, 4లో మంచివి ఏదో వాళ్ళకి అందేవి పెట్టాలి. ప్రతి ఒక్క పథకం పెడితే ఒక్కొక్క ఇంటికి 2 లక్షలు 3 లక్షల డబ్బులు వస్తున్నాయి. ఎవరు పలకడం లేదు, పని చేయడం లేదు. ఏదో ఇంటికి ముసలోళ్లకు, విద్యకు, వైద్యానికి చేస్తే బాగుంటుందని మన కోరిక. థ్యాంక్ యూ సార్. బాగా చేస్తున్నారు. బాగా చేశారు. మళ్ళీ రావాలని కోరుకుంటున్నారు? చెప్పలేమంటారా? ఎవరైతే బాగుంటది? ఎవరు మంచి పని చేస్తే వాళ్ళే అంటే. ఇప్పుడు జగన్ అంతే. ఈ 5 years జగన్మోహన్ రెడ్డి గారు చేశారు కదా, ఎలా అనిపించింది మీకు? అదే
ఎలా ఉంది సార్ పొద్దుటూరులో ఎవరు వచ్చే అవకాశం ఉంది? ఎవరు వచ్చినా కూడా బాగానే ఉన్నాయి, రెండు పోటీగా ఉన్నాయి, రెండు పోటీగా ఉన్నాయా? పోటీగా. ఎందుకని? బాగున్నారు, ప్రజలు బాగున్నారు పోటీ కాబట్టి. రాచమల్లకు పెద్ద అంటే జగన్మోహన్ రెడ్డి గారు బోల్డ్ పథకాలు ఇస్తున్నారు, మరి ఆయనకి ఈజీగా ఉండాలి కదా. ఓకే. ఈసారి ఏపీలో ముఖ్యమంత్రి ఎవరైతే బాగుంటది? ఎలా ఉంది జగన్ గారి పరిపాలన? 5 years చూసారు కదా మీరు. అభివృద్ధి చేసే ముఖ్యమంత్రి ఎవరు వచ్చిన అంటే అభివృద్ధి టిక్ చేసుకోమంటారు మమ్మల్ని, అంతేనా? ఎలా ఉండదు ఇక్కడ? పనులు ఉండాలా, అందరికి లేబర్ పనులు ఉండాలా, అభివృద్ధి అంటే ఆటోమేటిక్ గా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందుతుంది. ఓకే. మరి ఈసారి ఇచ్చి పథకాలు ఇచ్చి ఎవడు ఏం చేయలేరు. మంచిగా 2 లక్షలు 2 లక్షలు అప్పు ఉంది తనకు. పొద్దుటూరులో ఎలా ఉందంటారు ఈసారి? టీడీపీ వస్తుంది. ఓకే, థ్యాంక్ యూ. బాగుంటది. జగన్ మామయ్య అయితే బాగుంటుందా, చంద్రబాబు తాత అయితే బాగుంటుందా? జగన్ మామయ్య అయితే బాగుంటది. మామయ్య అయితే బాగుంటది. ఎందుకని? మామయ్య మాకు అది అమౌంట్ ఇస్తున్నాడు, మంచి చదువు ఇస్తున్నాడు, హాస్పిటల్ మనకి గవర్నమెంట్ బాగా ఇస్తున్నాడు కాబట్టి. ఓకే. మళ్ళీ ముఖ్యమంత్రి అవుతారంటారు ఆయన? అవుతాడు. ఓకే, థ్యాంక్ యూ. ఏపీలో ముఖ్యమంత్రి ఎవరైతే బాగుంటది? చంద్రబాబు వస్తే మేలు. రాష్ట్రం అభివృద్ధి నిరుద్యోగ సమస్య ఉంది, రాష్ట్రం అభివృద్ధి కావడంలే. ఇంకా పథకాలు ఇచ్చినాడు కానీ అది ఉపయోగంలే. మా మీదనే సంవత్సరానికి 3 లక్షలు లావుతున్నాడు, 10,000 ఇచ్చి 3 లక్షలు లావుతున్నాడు. అభివృద్ధి కాలే రాష్ట్రము. ఏంటికి పథకాలని అవసరంలే. ఆరోగ్య కార్డు వచ్చి అది మేలు. పేదవాళ్లకు వికలాంగులు పెంచిన తప్పగా వృద్ధాప్యం అన్ని వేస్ట్. పొద్దుటూరులో వదలలేడు సార్ టీడీపీ పక్కా 100%. ఈసారి కడపలో 10 సీట్లు ఉన్నాయి కదండి. ఎన్ని సీట్లు వస్తాయి టీడీపీ? 5 వస్తాయి టీడీపీ. 5 వస్తాయి. ఏంటి 5? మైదుగూరు, కడప, గమ్మలమడుగు బీజేపీ, అది పొద్దుటూరు, కమలాపురం. థ్యాంక్ యూ అండి. పెద్దయినా ఏం పేరు మీ పేరు? ఆశీర్వాదం గారు. చెప్పండి, ఈసారి ముఖ్యమంత్రి ఎవరైతే బాగుంటది? ముఖ్యమంత్రి ఎవరని చెప్పాలి? మీకు నచ్చిన వాళ్ళు చెప్పండి. మీకు నచ్చిన వాళ్ళు చెప్పండి. జగన్ అయితే బాగుంటుంది. ఇక్కడ పొద్దుటూరులో ఎలా ఉంది? పొద్దుటూరులో ఈక్వల్గా ఉంది. ఎవరు వచ్చారు చెప్పలేమా? చెప్పండి, ఎలా ఉంది ఇక్కడ? ఏపీలో ముఖ్యమంత్రి ఎవరు వస్తే బాగుంటది? ఆంధ్రప్రదేశ్ లో ఎవరు వస్తే బాగుంటది? వైసీపీనా టీడీపీనా? టీడీపీనా? ఇక్కడ ఎలా ఉంది పొద్దుటూరులో? బాగుంది. ఓకే. ఎవరు? జగన్. ఓకే అండి, చెప్పండి. ఈసారి ఏపీలో ఏ గవర్నమెంట్ వస్తే బాగుంటది? టీడీపీ వస్తే బాగుంటది. ఎందుకని సార్? ఇప్పుడు పెరుగుతున్న నిత్యావసర వస్తువులు కానీ యువతకు ఉపాధి లేదు. ఎంతసేపు ఉన్నా కూడా వాళ్ళకి 10,000 ఇచ్చాం 5,000 ఇచ్చాం అంటున్నారు కానీ యువతకైతే ఉపాధి అయితే లేదండి. అందువల్ల టీడీపీ గవర్నమెంట్ వస్తే కొద్ది వరకు అయితే బాగుంటదని మా అభిప్రాయం. ఓకే. ఇక్కడ ఎలా ఉంది సార్ పొద్దుటూరులో? పొద్దుటూరులో అయితే కనుక ప్రస్తుతానికి అయితే కనుక ప్రజలు అయితే టీడీపీ అయితే స్పందన అయితే బాగుందండి. వేరే 10 సంవత్సరాలు 2 సార్లు అయితే వైఎస్ఆర్సీపీ గెలిపించారు పొద్దుటూరు ప్రజలు, కానీ ఈసారి అయితే టీడీపీ మొగ్గు చూపుతున్నారు. థ్యాంక్ యూ. ఎలా ఉంది పొద్దుటూరులో ఈసారి? తెలియదు సార్ మనకు. మన చదువురా సంజయ్ రాదు ఈ మాకు తెలియదు. ఏమనుకున్నారు? వైసీపీ అనుకుంటారా టీడీపీ అనుకుంటారా? మేము పని వేయటం 5 ఎలా ఉన్నాయి మీ పనులు గట్రా? బాగున్నాయా? పనులు తక్కువైనాయి. తిండి పథకాలు వస్తున్నాయి. మరి ఏం పథకాలు మాకు? ఏం పథకాలు కావాలి? ఏమీ లేవా? పొద్దులో ఏమి ఉన్నాయి? ఓకే. పోతే కాంక్రీట్ పని పోతాం. మరి ప్రభుత్వం మారే అవకాశం ఉందంటారు ఈసారి? తెలియదు సార్, అవన్నీ మనకు తెలియదు. వెంకటనారాయణ గారు, చెప్పండి సార్, ఈసారి ఏపీలో ముఖ్యమంత్రి ఎవరైతే బాగుంటది? చంద్రబాబు వస్తే బాగుంటుంది. చంద్రబాబు వస్తే బాగుంటుంది. పనులు ఉంటాయి. ఓకే. ఇప్పుడు పనులు లేవంటారా? లేవు. ఎందుకంటారు పనులు? ఎందుకు లేవంటారు? ఏమో చేయలేవు పనులు. ఏ పనులు లేవండి? ఈ కాపీ పనులు, బిల్డింగ్ పనులు అయ్యా? లేకపోతే కంకర ఉండదు, కంకర ఉంటే ఇసుక ఉండదు. ఓకే. అన్నీ ఉంటే డబ్బులు లేవంటారు. ఓకే. మరి ఇక్కడ ఎలా ఉంటుంది పొద్దుటూరు ఈసారి?
పొద్దుటూరు తెలుగుదేశం కావాలి. తెలుగుదేశం వరదారెడ్డి గారు ఖచ్చితంగా 100%. ఓకే. షాప్ లేదా ఏం తెలియదు ఇప్పటికైతే ఏం తెలియదు. జనాలు ఎట్లున్నాడు కదా. ఓకే. ఈ 5 years జగన్ గారి పరిపాలన చూస్తారు కదా, ఎలా ఉందంటారు? బానే ఉంది, కానీ క్యాండిడేట్లు వాళ్ళు పెట్టుకుంటే క్యాండిడేట్లు బాగుండాలి కదా. అర్థమైందా? ఓకే. కాన్స్టిట్యూన్స్ లో ఉండే క్యాండిడేట్లను బట్టి మారిపోతాయి. ఇప్పుడు ఈసారి ఎలా ఉంటుంది అంటారు పొద్దుటూరులో? ఇప్పుడు అందరూ అనుకోవడం పెద్ద ఆయన వస్తుంది, పెద్ద ఆయన వస్తాడు. థ్యాంక్ యూ. జగనే అవుతారు. జగన్ గారు ఎందుకని? జగనే అవుతారని. ఇక్కడ ఎలా ఉంది పొద్దుటూరులో? పొద్దుటూరులో ఎలా ఉందండి? పొద్దుటూరులో ఎలా ఉంది? జగనే వస్తారు సార్. జగనే వస్తారు. ఓకే. ముఖ్యమంత్రి ఎవరైతే బాగుంటది? జగనే. జగన్ గారు ఎందుకని సార్? పథకాలు బాగున్నాయి, అందరికి బాగా అభివృద్ధి చేయగారు. ప్రతి ఒక్క ఇంట్లో అన్ని మొత్తం. ఇక్కడ ఎలా ఉంటుంది పొద్దుటూరులో ఈసారి? తప్పుగా సార్, ఎందుకంటే పాత అయినా తీసుకున్నాను కాబట్టి టికెట్ చెప్పలేము. అది చెప్పలేమంటారు? చెప్పలేమంటే ఏం కావచ్చు, మళ్ళీ ఫైట్ ఉంటుందంటారు. బయట ఉంటుంది. గెలిచి కానీ మెజార్టీ తక్కువ మెజార్టీ గెలుస్తారు. లేదు సార్. థ్యాంక్ యూ. చెప్పండి, ఎలా ఉంది ఈసారి ఏపీలో ముఖ్యమంత్రి ఎవరైతే బాగుంటది? బానే ఉంది. బానే ఉందా? ఏది జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన లేకపోతే టీడీపీనా? జగన్మోహన్ రెడ్డి పరిపాలన బానేంది. రైతులకు అన్ని దానిలకు చేస్తున్నాడు కానీ రైతులకు తక్కువ చేస్తున్నాడు. రైతులకు మాత్రము అనుకునేంత ఏం లేదు. వాళ్ళకు డబుల్ చేసినాడు. లారీ వాళ్ళకు ఆటో వాళ్ళకు కానీ ఒకరికి కానీ 10,000 20,000 చేసినాడు. రైతులకు మాత్రము 13,500 16,000 పెట్టినాడు. వాళ్ళు 20-30,000 పెట్టినా గానీ తక్కువే. రైతే రాజు అంటారు. రైతుది మాత్రం ఏ ముఖ్యమంత్రి వాళ్ళు ఏ ముఖ్యమంత్రి అయినా గానీ ఒక రైతుది, ఒక ఆరోగ్యాది, ఒక విద్యది, ఈ 3 ఖచ్చితంగా చేర్చే తప్పకుండా ఆ సీఎం నువ్వు ఎన్నుకుంటారు. మెయిన్ ఈ 3 చేయాల. ఇప్పుడు ఆరోగ్యశ్రీ చేస్తున్నారు. ఆరోగ్యశ్రీ చేస్తారంటే 1,000 రూపాయల కాంటి వర్తిస్తుందంటారు. ఆడిపోయినాక గుండెకు అవి కొన్ని వర్తిస్తున్నాయి, కొన్ని మాత్రం వర్తించడం లేదు. ఆడిపోతే వాళ్ళేమో మంచిదే చేస్తున్నారు అని, అదేమో మంచి కార్యక్రమం. వాళ్ళ ఆయన రాజశేఖర రెడ్డి పెట్టినాడంటే అదేమో మంచి కార్యక్రమం జరుగుతుంది. అయితే ప్రతిదీ ఏ జబ్బుకైనా గానీ 1,000 రూపాయలు కానివ్వండి, ఏదైనా 1,000 రూపాయలు కానివ్వండి వర్తించితే మంచిదే. హాస్పిటల్కి పోతే వాళ్ళు కొన్ని గుండెకు, కొన్ని కిడ్నీలకు, దీనికి వర్తించుతున్నాయి కానీ మిగతా దానిలకు మీ జబ్బులకు దీంతో ఆరోగ్యశ్రీలో లేదని వాళ్ళు ఇది చేస్తున్నారు. మరి ఈసారి పొద్దుటూరులో ఎలా ఉంటుంది అంటారు? పొద్దుటూరు మాత్రం తప్పుగా అంది, నువ్వా నేను అన్నట్టుగా అంది. అది. థ్యాంక్ యూ సార్. సార్ ఏపీలో ముఖ్యమంత్రి ఎవరైతే బాగుంటది? చంద్రబాబు అయితే బాగుంటది. చంద్రబాబు అయితే బాగుంటది. ఎందుకని సార్? చేసా అరాచకానికి తట్టుకోలేకుండా ఇప్పుడు తట్టుకోలేకపోతున్నారా? అరాచకం అంటున్నారు అందరు. ఏంటి సార్ అరాచకం? ఏం చేస్తున్నారు? ఎక్కడ పోయినా అరాచకమైంది. మేము స్థలం కొన్నా, నా స్థలం నాకు దక్కడం లేదు. ఓకే. అట్లా స్టేషన్ చిన్న కేసు అయింది. స్టేషన్ పోతే పోలీసులు వాళ్ళు కేసు నన్ను కొట్టిన వాళ్ళు కూడా తనలో తినేది నేనైతే, అవతల వాళ్ళు ఎందుకు తనలో తిన్నావని నన్ను అడగకుండా వాళ్ళు నువ్వు ఏ పార్టీ అంటున్నారు స్టేషన్ పోతే ఫస్ట్. తెలుగుదేశం అయితే వీడు తనలో తినలేదు కానీ వీడియో వాడిని కొట్టినాడు, వీడి మీద కేసు రాయండి. అట్లా. ఈసారి పొద్దుటూరులో ఎలా ఉందన్నారు? పొద్దుటూరు పెద్ద ఆయన వస్తాడు. గ్యారంటీ. ఓకే. థ్యాంక్ యూ సార్. మేము లేపాక్షి టీం చూస్తున్నామండి. ఈసారి ఏపీలో ఏ గవర్నమెంట్ వస్తే బాగుంటది? ప్రస్తుతానికి అయితే వైఎస్ఆర్సీపీ వస్తేనే బాగుంటది. వైఎస్ఆర్సీపీ ఇవన్నీ కంటిన్యూ కావాలి అంటే. ఓకే. అంటే పథకాలు బాగున్నాయి కానీ అభివృద్ధి ఏం లేదంటున్నారు జనాలు. ఈయన అభివృద్ధి చేయలేకుంటే 70,000 కోట్లతో ఆయన 150,000 కోట్లు జనాలకి ఎట్లా చేస్తాడు అభివృద్ధి? చంద్రబాబు నాయుడు అభివృద్ధి చేసి ఇస్తా అన్నాడు ఆయన. అదే ఎక్కడి నుంచి? అక్కడ సింగపూర్ లో పెట్టింది ఏమైనా తెస్తాడా? కాబట్టి ఎవరు వచ్చినా ఏం చేయగలిగింది ఏం లేదు. ఉన్నవి కంటిన్యూ కావాలంటే ఈయన వస్తే బాగుంటది. ఇక్కడ ఎలా ఉంటుంది సార్ పొద్దుటూరులో ఈసారి? పొద్దుటూరులో టఫ్ ఫైట్, హోరాహోరీగా ఉంటది. ఎవరు వచ్చినా నారో మార్జిన్. ఓకే. థ్యాంక్ యూ సార్. ఎవరైతే బాగుంటది? చంద్రబాబు నాయుడు. చంద్రబాబు గారు ఎందుకని సార్?
ఎందుకని ఇంతకుముందు అభివృద్ధి సంబంధంగా ఉంటే చంద్రబాబు బాగా చేస్తాడు. ఓకే జగన్మోహన్ రెడ్డి శాతం ఏం చేస్తాడు. మరి పొద్దుటూరులో ఎలా ఉంది ఈసారి? పొద్దుటూరుగా పెద్ద గెలుస్తాడు. వరదరాజు గారు, వరదరెడ్డి గారు 22-30 గెలుస్తాడు. గెలుస్తారు. ఓకే, థ్యాంక్ యూ అండి. చెప్పండి ఈసారి పొద్దుటూరులో ఎవరు వస్తే బాగుంటుంది? టీడీపీ వస్తే బాగుంటుందా, వైసీపీ వస్తే బాగుంటుందా? ఎవరు వచ్చినా ఏమీ లేదంటారా? ఎలా ఉంది జగన్ గారి పరిపాలన? బాగుందండి. బాగుంది. మళ్ళీ వస్తారంటారా? వస్తారు. ఈసారి ఏపీలో ముఖ్యమంత్రి ఎవరైతే బాగుంటది? చంద్రబాబు గారు. ఎందుకని సార్? ఎందుకంటే ఓకే, మరి ఇక్కడ ఎలా ఉంది సార్? ఇక్కడ టీడీపీ ఉంది. ఓకే, ఎవరైతే బాగుంటది? జగన్మోహన్ రెడ్డి అయితే బాగుంటుందా, చంద్రబాబు గారు అయితే బాగుంటుంది అన్నది? ఎలా చూసారు కదా 5 years జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఎలా ఉందండి? బాగానే ఉంది. మళ్ళీ రావాలని కోరుకుంటున్నారా? కోరుకుంటున్నారు. ఈసారి ఏపీలో ముఖ్యమంత్రి ఎవరైతే బాగుంటది? చంద్రబాబు నాయుడు. ఎందుకని సార్? ఈ మందు అయినా పెంచుతాడు. ఓకే, నాకు మందులు తెచ్చి మందులు చంపుతాడు. మరి ఇక్కడ ఎలా ఉంది? ఇక్కడ పొద్దుటూరులోనే చెప్పేది. పొద్దుటూరులోనే వరదారెడ్డి గారు వస్తారు. చెప్పండి. 90% వచ్చాడు. వరదారెడ్డి 190% వచ్చాడు. పక్కా. ఏపీలో ముఖ్యమంత్రి ఎవరైతే బాగుంటది? చంద్రబాబేనా? ఎందుకని? పథకాలు ఇస్తాడు అని వచ్చే రాబోయే కాలంలో. ఓకే, మరి ఇక్కడ ఎలా ఉంది పొద్దుటూరులో? పొద్దుటూరులో కూడా తెలుగుదేశం వస్తుందా? ఓకే, మరి పొద్దుటూరులో తెలియదు. మామూలుగా జగన్ గారు వస్తారు. ఇక్కడ శివప్రసాద్ రెడ్డి గారా, వరదారెడ్డి గారా? ఇక్కడైతే మాకు తెలియదు. మాది బద్వేలా. ఓకే, బద్వేలు ఎవరు వస్తారు? బద్వేలు వైసీపీ వస్తుంది. అదే విలేజ్ లోనే మీ పొద్దుటూరు నియోజకవర్గంలో ఈసారి ఎవరు వచ్చే అవకాశం ఉంది? శివప్రసాద్ రెడ్డి గారా, లేకపోతే వరదారెడ్డి గారా? చెప్పలేమా? చెప్పలేరు ఎవరు. ఎందుకని? ఎందుకంటే అంత ఆలోచన. జగన్మోహన్ రెడ్డి గారు ఇన్ని పథకాలు ఇస్తున్నారు, చాలా చేశాయని చెప్తున్నారు కదా, ఆయనకి ఈజీగా ఉండాలి కదా. అంత ఆలోచన తెలియలేదు. ఆలోచన కొద్ది వాళ్ళు. సార్ మేము లేపాక్షి టీం చూస్తున్నామండి. ఈసారి ఏపీలో ముఖ్యమంత్రి ఎవరైతే బాగుంటది? జగన్ అయితే బాగుంటుంది. ఎందుకని సార్? చెప్పండి. ఈసారి ఏపీలో ముఖ్యమంత్రి ఎవరైతే బాగుంటది? ఏపీలో ముఖ్యమంత్రి అయితే కన్నా చంద్రబాబు వచ్చేనే బాగుంటదని అనుకుంటున్నా నేనైతే. అయితే ఏమంటే ఈయన చేసిన ఈ ఘోరాలుగా ఆయన మళ్ళా తిరగదిప్పుకోవాలంటే గనా రాయలసీమలో ఏం చేయలేడేమో అని కొంత అనుమానం. ఆయన పోయి అమరావతి కొడతాడు. ఈయన ఏం చేయలేడు. ఈయన చేసిన దానికి ఇప్పుడు ఏం చేయలేదు. ఇక్కడ ఎవరు? జగన్మోహన్ రెడ్డి గారు పొద్దుటూరులో చేసినది వాళ్ళకి తెలుసుకునే నాయకుడు. ఓకే, ఇక్కడంతూ ఏం చేయలేదు. ఏది చేసినాడో ఏమో. ఇసుక అంట అదంతా ఇదంతా చాలా ఘోరంగా అయిపోయింది. ఇంకొకటి ఏంటంటే కన్నా చాలా కష్టపడే వాళ్ళం మేము. మందు విషయంలో కూడా 500-600 తెచ్చుకున్నా కూడా చాలా ఇబ్బందికరంగా అయిపోయింది. ఓపెన్ గా చెప్తానా. ఆ ప్రభావం ఉంటది సార్ ఎలక్షన్ లో. మందు ప్రభావము 3/4% ఉంటుంది. ఇండ్ల దగ్గర మహిళలకు కూడా తెలిసిపోయింది. ఇండ్లలోకి తీసిపోతాయి కదా లెక్క. ఇప్పుడు వెళ్ళి పని చేసినది ఇళ్లలోకి తీసుకుపోతాయి కదా లెక్క. యాడ్ తీసుకుపోతున్నారు ఇళ్లలోకి. వాళ్ళకు అమ్మఒడి అది ఇది అని ఇస్తున్నాడు అని చెప్పి ఫస్ట్ లో ఏదో అనుకుంటున్నారు. ఇప్పుడు లేదు, వాళ్ళు కూడా తెలుసుకున్నారు. ఎందుకంటే నేను ఒక పౌరునిగా చెప్తున్నా. నేను ఏ పార్టీ కాదు, చేసే పద్ధతి గురించి చెప్తున్నా. అది ఒకటి. ఆయన ఆ కులాలకు ఈ కులాలకు అని చెప్పి అది లెక్క కేటాయించడం చాలా తప్పు. మరి పొద్దుటూరులో ఎలా ఉంది సారి? పొద్దుటూరులో వచ్చేది మాత్రము రాతిమల్ల ప్రసాద్ రెడ్డి అనే వైఎస్ఆర్ వస్తుంది. చెప్పండి సార్, ఏపీలో ముఖ్యమంత్రి ఎవరైతే బాగుంటుంది? ఇక్కడ పొద్దుటూరులో రాజమౌళి శివప్రసాద్ రెడ్డి గారు.
ఈసారి ఏపీలో ముఖ్యమంత్రి ఎవరైతే బాగుంటది? బాబు అయితే బాగుంటది. బాబు గారు అయితే బాగుంటుంది. ఎందుకని సార్? ఆ పార్టీ ఖచ్చితంగా అదే రావాలి. మరి ఇక్కడ పొద్దుటూరు ఎలా ఉంటది? పొద్దుటూరులో ఈసారి మారుతుంది అంటారా? వరదరాజు గారు వస్తారా? వరదరెడ్డి గారు. సార్ ఏం పేరు మీ పేరు? బాలు సార్. చెప్పండి ఈసారి పొద్దుటూరులో ఎవరు వస్తారు? వదలాలి సార్. వరదరాజు గారు. ఓకే, ఎందుకని? అయితే బాగుంటుంది. మరి ముఖ్యమంత్రి ఎవరైతే బాగుంటది? చంద్రబాబు నాయుడు గారు. ఓకే, సేమా? ఎందుకని అంటారు? ఆయన వచ్చేనే బాగుంటాయి సార్. ఆయన వస్తేనే బాగుంటుందా? ఈయన పరిపాలన ఏం నచ్చలేదు మీకు? ఏమున్నా అన్ని రేట్లు పెంచా. ఏ రేట్లు? ఆ రేట్లా ఈ రేట్లా? అన్ని రేట్లే ఉన్నాయి. అన్ని రేట్లా? ట్యాక్స్ పేయర్స్ ఇబ్బంది పెడుతున్నారా? మామూలే కదా. ఓకే, 60 రూపాయలు క్వార్టర్ 150 రూపాయలు చేస్తున్నారు. ఓకే, సో ఎఫెక్ట్ ఉండదంటారు ఈసారి? ఓకే, ఈసారి ఏపీలో ముఖ్యమంత్రి ఎవరైతే బాగుంటది? టీడీపీ వరకు టీడీపీ. ఇక్కడ ఎలా ఉంటుంది సార్? పొద్దుట్లో అయితే టీడీపీ ఉంటుంది, పైన అయితే వైఎస్ జగన్ రావాలి. ఓకే, అంటే పైన ఎలా చెప్పగలుగుతున్నారు మీరు జగన్ గారు వస్తారని? అంటే ఇప్పుడు చేసే అభివృద్ధి బట్టి మరి అక్కడ కూడా అభివృద్ధి చేయడం, ఇక్కడ టీడీపీ అంటున్నారు కదా. అంటే ఇప్పుడు రెండు వైపులు పోటీగానే ఉన్నాయి. పోటీగానే ఉంది. ఓకే, వైసీపీ ఎలాగే ఉంది, టీడీపీ కూడా అలాగే. మీరైతే టీడీపీ సపోర్ట్ చేస్తారు? టీడీపీ అని కాదు, జనాలు అనుకున్న టీడీపీ. ఓకే, ఇప్పుడు ప్రతి ఒక్కరు సపోర్ట్ చేస్తున్నారు కొత్తగా రావాలని, ఆ విధంగా చెప్తున్నాం. ఓకే, థ్యాంక్ యూ సార్. వస్తున్నామండి. ఈసారి ఏపీలో ముఖ్యమంత్రి ఎవరైతే బాగుంటది? అంత లేలే. చెప్పండి. చంద్రబాబు గారు అయితే ఓకే సార్. ఓకే, ఎందుకని సార్ చంద్రబాబు గారు అన్నారు? అంటే సీనియర్ నాయకుడు కదా. సీనియర్ నాయకుడు. మరి ఇక్కడ పొద్దుటూరులో ఎలా ఉంటది ఈసారి? పొద్దుటూరులో తెలుగుదేశం. వరదరెడ్డి గారు పక్కా సార్. పక్కా గ్యారెంటీ. చెప్పండి సార్. పక్కా పోండి సార్ అని చెప్పాడు కదా. టీడీపీ వస్తుందా? ఓకే, చెప్పండి. ఈసారి ఏపీలో ముఖ్యమంత్రి ఎవరైతే బాగుంటది? జగన్ గారు. ఎందుకని? జగన్ గారు ఆయనే మాకు అన్ని సహాయపడుతున్నారు. ప్రతి ఒక్కటి మాకేమో ఇబ్బంది ఏం లేదు. మరి ఇక్కడ ఎలా ఉంది సార్ పొద్దుటూరులో? ప్రొద్దుటూరు మాకు తెలియదు, మాకు బద్వేలు. ఓకే, బద్వేలు సార్ ఎవరు వస్తారు? జగన్ గారే. చూడు ఏపీలో ముఖ్యమంత్రి ఎవరైతే బాగుంటది? జగన్ అయితే బాగుంటది. ఎందుకని? ఏమిటో మాకు చేసిన మేలు అట్లా ఉన్నాయి కాబట్టి మా ఊళ్ళో కానీ ఏదన్నా కానీ పర్వాలే. మాకు ఇంటర్వ్యూ బాగుంది కాబట్టి బాగుంది విధంగా చెప్తాను. అట్లా ఎవరైనా చేసి చేసినాడు కాబట్టి ఆయన అయితేనే బాగుంటుంది నా ఒపీనియన్. పొద్దుటూరు ఎలా ఉంటుంది సారి? పొద్దుటూరు కూడా జగన్ కు రెండు సమానంగా ఉన్నాయి కానీ ఒపీనియన్ జగన్ వస్తుంది. ఇలియాస్ గారు చెప్పండి, ఈసారి ఏపీలో ముఖ్యమంత్రి ఎవరైతే బాగుంటది? సంక్షేమ కార్యక్రమాలు ఎవరు చేస్తే వాళ్ళు సార్. అంతేనా? అభివృద్ధి కదా? అభివృద్ధి సార్, అదే అభివృద్ధి ఎవరు చేస్తారో వాళ్ళే. ఇక్కడ ఎలా ఉంది ఈసారి? ఈసారి జగన్ కే ఉన్నట్టుంది సార్. అంటే జగన్ కే ఉన్నట్టుంది ఇక్కడ పొద్దుటూరులో. పొద్దుటూరు కాదు సార్, మాది కడప. కడప కమలాపురం నియోజకవర్గం. కమలాపురం. రవీంద్రనాథ్ రెడ్డి అండ్ అవినాష్ రెడ్డి ఎంపీ. ఎమ్మెల్యే అడుగుతున్నా. ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి ఉంటారు సార్. ఉన్నారా వరకు? ఓకే, థ్యాంక్ యూ అండి. సార్. సార్ ఏపీలో ముఖ్యమంత్రి ఎవరైతే బాగుంటది? ఎవరైతే చెప్పండి, పర్వాలేదు. ఎలా ఉంది జగన్ గారి పరిపాలన? ఎలా ఉంది సార్? 5 years చూసారు కదా, ఎలా అనిపించింది మీకు? పర్వాలే, ఒక రకంగా ఉంది. తీసే కూడా పర్వాలే. మరి సరే పొద్దుటూరులో ఎలా ఉందంటారు? పొద్దుటూరులో వరదారెడ్డి చూడాలి. వరదారెడ్డి గారా? ఓకే, అది ఎందుకని అంటారు? వరదారెడ్డి గారు అంటే శివప్రసాద్ రెడ్డి గారు లాస్ట్ ఎమ్మెల్యే కదా, ఇప్పుడు కూడా ఆయనే కదా. ఇప్పుడు ఆయనే. మరి ఆయన వద్దని వరదరెడ్డి గారిని ఎందుకు అంటారు? కొంచెం వరదారెడ్డి వస్తాడని అనుకుంటారు. అది రఫ్ అండ్ టఫ్ ఉందా? ఉంది. మళ్ళా చెప్పడం రఫ్ అండ్ టఫ్ అంటారు. అది ఆయన ముఖ్యమంత్రి రావచ్చు, జగన్ వస్తాడు. జగన్ వస్తాడని అనుకుంటాడు. ఓకే, జగన్
ఇప్పుడు మామూలు లేబర్ పైన సీఎం జగనే కావాలని వాళ్ళదే మెజార్టీ సార్. ఈడ పడతాడు ఇట్లా పైన జగనే కావాలి సీఎం అని. డబ్బులు పంచుతాడు కాబట్టి వాళ్ళు లోకల్లో ఉంటారు కదా ప్రజా ఆర్థిక ఇబ్బంది వాళ్ళని చెప్పక ముగ్గు తిట్టి వాళ్ళకే వస్తారు అది. థ్యాంక్ యూ సార్. చెప్పండి ఈసారి ఏపీలో ముఖ్యమంత్రి ఎవరైతే బాగుంటది? ఆ? చెప్పలేమంటారా? ఎలా ఉంది పొద్దుటూరు? ఎలా ఉంది? మామూలుగా రెండు ఉన్నాయి, ఆ? రెండు ఒకటే లీగల్ గా ఉన్నాయి, రెండు లీగల్ గానే ఉన్నాయి. ఉన్నాయా? ఎందుకని? తప్ప